ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం మిడిల్ ఈస్ట్ పైనే ఉంది. అక్కడ ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ మ్యాప్ను కదిలించివేశాయి. ఈ భారీ టెన్షన్ మరియు పేలుళ్ల శబ్దాల మధ్య మాస్కో నుండి ఒక ప్రత్యేక విమానం ఎగిరి నేరుగా న్యూఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఈ విమానంలో వ్లాదిమిర్ పుతిన్ యొక్క అత్యంత నమ్మకమైన వ్యక్తి, రష్యా ఉప ప్రధానమంత్రి డెనిస్ మంతురోవ్ ఉన్నారు. ప్రపంచం మొత్తం యుద్ధ జ్వాలల్లో చిక్కుకోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో రష్యాకు చెందిన ఈ దిగ్గజం భారత్కు రావడం సాధారణ ప్రోటోకాల్ కాదు. ఇది వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు ఉన్న కార్యాలయాల్లో కలకలం రేపిన చర్య. వైట్ హౌస్ కలల్లో కూడా ఊహించని విధంగా రష్యా అకస్మాత్తుగా భారత్తో చేతులు కలిపి ఏదో ప్లాన్ చేసింది. మేము మాట్లాడుతున్నది ఆ $100 బిలియన్ మహా డీల్ గురించి. ఇది భారత్ యొక్క అదృష్టాన్ని మార్చడమే కాకుండా ప్రపంచ పవర్ బ్యాలెన్స్ను ఎప్పటికీ రష్యా మరియు భారత్ పక్షాన నిలబెట్టబోతోంది. ఇరాన్లో జరుగుతున్న అల్లకల్లోలం మధ్య పుతిన్ తన అత్యంత ప్రత్యేక వ్యూహకర్తను భారత్కు పంపడం ద్వారా తన నిజమైన స్నేహితుడు ఎవరో స్పష్టం చేశారు. డెనిస్ మంతురోవ్ మిషన్ కేవలం సాధారణ బిజినెస్ ట్రిప్ మాత్రమే కాదు. ఇది భారత్తో కలిసి ఒక కొత్త ఆర్థిక మరియు సైనిక కవచాన్ని సిద్ధం చేసే ప్రయత్నం. తన ఎన్ని ఆంక్షలు మరియు బెదిరింపులు ఉన్నప్పటికీ భారత్ మరియు రష్యా మధ్య ఈ సాన్నిహిత్యం ఏ స్థాయికి చేరుకుందో అని అమెరికా ఆందోళన చెందుతోంది. ఇది 2026 కాలం. ఇక్కడ ఆటపాత నియమాలతో కాదు, కొత్త శక్తుల ప్రకారం సాగుతోంది. ఈ డీల్ వెనుక ఉన్న అసలు నిజం ఏమిటి? రష్యా నిజంగా భారత్కు ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వని టెక్నాలజీని ఇవ్వబోతోందా? మరియు అన్నిటికంటే పెద్ద ప్రశ్న, అసలు ఈ $100 బిలియన్ గణాంకం ప్రపంచ ఎకానమీలో ఎటువంటి సునామీని తీసుకురాబోతోంది? ఈ రోజు రిపోర్ట్లో మేము ప్రతి పొరను విప్పి ప్రపంచం నిద్రను పోగొట్టిన ఆ సీక్రెట్ మీటింగ్ అంతర్గత విషయాలను మీకు తెలియజేస్తాము. మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు ఎంత క్లిష్టంగా మారాయంటే రష్యాకు తన సప్లై చైన్ను సురక్షితంగా ఉంచుకోవటం ఒక పెద్ద సవాలుగా మారింది. ఇటువంటి సమయంలో భారత్ మాత్రమే తన మునిగిపోతున్న నౌకను ఆదుకోవడమే కాకుండా తనను సముద్రపు రాజుగా మార్చగల ఏకైక దేశమని పుతిన్కు తెలుసు. డెనిస్ మంతురోవ్ పీఎం మోదీతో భేటీ అయిన తర్వాత బయటకు వస్తున్న వార్తలు ఏదైనా థ్రిల్లర్ సినిమా క్లైమాక్స్ కంటే తక్కువ కాదు. వాణిజ్యం, ఇంధనం మరియు రక్షణ అంటే డిఫెన్స్, ఈ మూడింటినీ కలిపి ఒక పార్ట్నర్షిప్ను రష్యా భారత్కు ఆఫర్ చేసింది. దీనిని కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని పిలుస్తున్నారు. కానీ దీని వెనుక ఉన్న జియోపాలిటికల్ ఎత్తుగడను అర్థం చేసుకోవడానికి మీరు కొంచెం లోతుగా వెళ్ళాలి. ఈ $100 బిలియన్ డీల్ అంటే రాబోయే సంవత్సరాల్లో భారత్ మరియు రష్యా మధ్య వాణిజ్యం నేటికంటే 3 రెట్లు పెరుగుతుంది. కానీ ఆగండి, అసలైన ఉత్కంఠ డిఫెన్స్ సెక్టార్ మరియు S-400 మిసైల్ సిస్టమ్ డెలివరీ గురించి ఉంది. ఇక్కడ రష్యా భారత్కు ఒక పెద్ద కమిట్మెంట్ ఇచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభం మరియు ఇరాన్ చిక్కుల కారణంగా S-400 డెలివరీలో కొంత ఆలస్యం జరిగినట్లు వార్తలు వచ్చాయని మీకు గుర్తుండే ఉంటుంది. కానీ ఈ మీటింగ్ తర్వాత గాలి మారిపోయింది. భారత్కు అందాల్సిన రక్షణ వ్యవస్థల్లో ఇకపై ఎటువంటి ఆలస్యం ఉండదని, పైగా రష్యా తన అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీ ప్రొడక్షన్ను ఇప్పుడు భారత్లోనే ప్రారంభించే ఆలోచనలో ఉందని మంతురోవ్ స్పష్టం చేశారు. ఇది అమెరికా ముఖంపై ఒక బలమైన చెంపదెబ్బ. ఎందుకంటే అమెరికా సంవత్సరాలుగా రష్యాకు దూరంగా ఉండమని భారత్పై ఒత్తిడి తెస్తోంది. కానీ భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని చాటుకుంటూ తాను ఎవరి ఒత్తిడికి లొంగబోనని నిరూపించింది. ఇప్పుడు ఆలోచించండి, భారత్ గడ్డపై రష్యా సహాయంతో S-400 వంటి ప్రాణాంతక మిసైళ్లు మరియు సుకోయి 30 MKI యొక్క నెక్స్ట్ జనరేషన్ ఇంజన్లు తయారైతే చైనా మరియు పాకిస్తాన్ వంటి ప్రత్యర్థుల పరిస్థితి ఏమవుతుంది? ఈ డీల్ కేవలం డబ్బు గురించి కాదు, ఇది భారత్ను డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే మాస్టర్ ప్లానింగ్. ఇప్పుడు యూరప్ మరియు అమెరికాను బెంబేలెత్తిస్తున్న ఆ ఎనర్జీ గేమ్ గురించి మాట్లాడుకుందాం. 2026లో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీ, మరియు ఈ ఎకానమీ నడవడానికి అపారమైన ఇంధనం కావాలి. రష్యా భారత్కు కేవలం ముడి చమురు మరియు బొగ్గు మాత్రమే కాకుండా ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న భారీ చమురు నిల్వల్లో భారత్కు ప్రత్యక్ష వాటాను కూడా ఇస్తామని ఆఫర్ చేసింది. ఇది భారత్ యొక్క ఇంధన భద్రతను రాబోయే 50 ఏళ్ల వరకు స్థిరపరుస్తుంది. రష్యా చమురుపై క్యాప్ పెట్టి దానిని నాశనం చేయవచ్చని అమెరికా భావించింది. కానీ భారత్ రష్యాతో కలిసి రూబుల్ ట్రేడ్ను ఎంత బలోపేతం చేసిందంటే ఇప్పుడు డాలర్ ఆధిపత్యం అంతమవుతున్నట్లు కనిపిస్తోంది. డెనిస్ మంతురోవ్ మరియు భారత అధికారుల మధ్య గంటల తరబడి జరిగిన ఈ మీటింగ్లో పశ్చిమ దేశాల నియంత్రణ లేని ఒక పేమెంట్ గేట్వేను ఇరు దేశాలు నిర్మించాలని నిర్ణయించాయి. అంటే ఇప్పుడు వాణిజ్యం ఎవరి జోక్యం లేకుండా సొంత షరతులపై జరుగుతుంది. ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒకవైపు ఇరాన్లో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు భారత్కు రష్యా నుండి చాలా తక్కువ ధరలకు మరియు సురక్షితమైన మార్గాల ద్వారా చమురు అందుతోంది. ఇది చెన్నై వ్లాడివోస్టోక్ మెరైన్ కారిడార్ వల్ల సాధ్యమైంది. ఈ మీటింగ్లో ఈ కారిడార్పై కూడా పెద్ద చర్చ జరిగింది.
ఈ మార్గం భారత్ మరియు రష్యా మధ్య దూరాన్ని చాలా రోజులు తగ్గిస్తుంది మరియు సూయజ్ కెనాల్ వంటి అడ్డంకుల నుండి రక్షిస్తుంది. తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే భారత్ వంటి భారీ మార్కెట్ అవసరమని రష్యాకు తెలుసు మరియు భారత్ తన వికసిత్ భారత్ 2047 కల నెరవేర్చుకోవాలంటే రష్యా వంటి నమ్మకమైన టెక్నాలజీ మరియు ఇంధనం కావాలని తెలుసు. ఇది కేవలం లావాదేవీల బంధం కాదు, అవసరాల కలయిక బంధం. ఇది ఇప్పుడు $100 బిలియన్ బెంచ్మార్క్ను తాకబోతోంది. కానీ ఇదంతా అంత సులభమా? ఖచ్చితంగా కాదు. మంతురో విమానం ఢిల్లీలో ల్యాండ్ అవ్వగానే వాషింగ్టన్లో కలకలం మొదలైంది. రష్యాతో తన సంబంధాలను భారత్ పునఃపరిశీలించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధుల ప్రకటనలు రావటం మొదలయ్యాయి. కానీ మా జాతీయ ప్రయోజనాలే మాకు పరమావధి అని భారత్ కుండబద్దలు కొట్టింది. 2026 నాటి భారత్ ఎవరి బెదిరింపులకు భయపడే భారత్ కాదు. నేడు మన దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద యువశక్తి ఉంది మరియు తన షరతులపై డీల్ చేయటం తెలిసిన ప్రభుత్వం ఉంది. మంతురో పర్యటనలో కేవలం ప్రభుత్వ సమావేశాలు మాత్రమే జరగలేదు. రష్యాకు చెందిన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల సీఈఓలు కూడా వెంటవచ్చారు. భారతీయ స్టార్టప్లలో మరియు భారతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారీగా పెట్టుబడులు పెట్టడం వారి ఉద్దేశ్యం. రష్యా ఇప్పుడు భారత్ను కేవలం ఒక కొనుగోలుదారుగా మాత్రమే కాకుండా ఒక సమానమైన పార్ట్నర్గా చూస్తోంది. ఇక్కడ మరో పెద్ద మలుపు వస్తుంది. స్పేస్ మరియు న్యూక్లియర్ ఎనర్జీ. కూడంకుళం వంటి మరెన్నో అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మించడంలో సహాయం చేస్తామని రష్యా వాగ్దానం చేసింది. అలాగే అంతరిక్షంలో భారత్ యొక్క గగన్యాన్ మిషన్ మరియు భవిష్యత్తులో నిర్మించబోయే ఇండియన్ స్పేస్ స్టేషన్ కోసం రష్యా తన సీక్రెట్ టెక్నాలజీని పంచుకోవడానికి అంగీకరించింది. ఈ సమాచారం రష్యా సాధారణంగా ఎవరితోనూ పంచుకోదు. కానీ భారత్తో దాని స్నేహం ఇప్పుడు నో లిమిట్స్ అనే మాట నిజమయ్యే స్థాయికి చేరుకుంది. ఈ $100 బిలియన్ డీల్లో సెమీ కండక్టర్ మరియు హైటెక్ ఎలక్ట్రానిక్స్ కూడా ఒక పెద్ద భాగం. రష్యా వద్ద ముడి పదార్థాలు మరియు డిజైన్ బలం ఉంది. భారత్ వద్ద దానిని భారీ స్థాయిలో తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇద్దరూ కలిసి రాబోయే కాలంలో సిలికాన్ వ్యాలీకి గట్టి పోటీ ఇచ్చేలా ఒక కొత్త టెక్ బ్లాక్ను నిర్మిస్తున్నారు. ఈ వీడియోలో మీరు అర్థం చేసుకోవాల్సిందేమిటంటే రష్యా మరియు భారత్ యొక్క ఈ జుగల్బందీ ప్రపంచానికి ఒక సందేశం. ఆ సందేశం ఏమిటంటే ఇప్పుడు ప్రపంచం ఏకధ్రువ కాదు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరాటంలో భారత్ చాలా సమతుల్యమైన వైఖరిని అవలంబించింది. భారత్ ఎవరి పక్షం వహించలేదు, ఎవరికీ వ్యతిరేకంగా వెళ్లలేదు. భారత్ ప్రాధాన్యత శాంతి మరియు తన పౌరుల భద్రత. పుతిన్ ఇదే విషయాన్ని అనుకూలంగా మార్చుకున్నారు. పశ్చిమ దేశాలు ఆంక్షల ఆట ఆడుతున్నప్పుడు శాంతి మరియు వాణిజ్యం గురించి మాట్లాడే ఏకైక పెద్ద శక్తి భారత్ మాత్రమే అని ఆయన చూశారు. మంతురో ఢిల్లీ పర్యటన ఈ నమ్మకానికి చిహ్నం. రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతాన్ని భారతీయ లేబర్ మరియు భారతీయ పెట్టుబడులతో ఎలా అభివృద్ధి చేయవచ్చో మీటింగ్లో చర్చించారు. రష్యా వద్ద భూమి, వనరులు ఉన్నాయి, కానీ అక్కడ పనిచేసే వ్యక్తుల కొరత ఉంది. భారత్ వద్ద నైపుణ్యం గల యువకులు ఉన్నారు. ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్. ఇప్పుడు ఈ డీల్ తర్వాత నెలకొన్న సస్పెన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ $100 బిలియన్ సీక్రెట్ డిఫెన్స్ ప్రాజెక్టుల వాటా ఎంత? మూలాల ప్రకారం భారత్ మరియు రష్యా కలిసి S-400 కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన డిఫెన్స్ సిస్టంపై పనిచేస్తున్నాయి. దీనిని ప్రాజెక్ట్ కుషా యొక్క అప్గ్రేడ్గా పరిగణిస్తున్నారు. రష్యా తన హైపర్సానిక్ మిజైల్ టెక్నాలజీలో కొంత భాగాన్ని కూడా భారత్కివ్వవచ్చు. అదే జరిగితే అటువంటి అజేయ శక్తి కలిగిన ప్రపంచంలో మూడవ దేశంగా భారత్ అవతరిస్తుంది. ఈ వార్త బీజింగ్ చేరినప్పుడు అక్కడ ఎటువంటి అలజడి రేగుతుందో ఆలోచించండి. చైనా ఎప్పుడూ రష్యాను తన చిన్న తమ్ముడిగా భావిస్తూ వచ్చింది. కానీ భారత్ మరియు రష్యా మధ్య పెరుగుతున్న ఈ సాన్నిహిత్యం చైనాకు ఒక పెద్ద దెబ్బ. ఆసియాలో తన అత్యంత నమ్మకమైన భాగస్వామి భారత్ మాత్రమేనని రష్యా స్పష్టం చేసింది. కానీ ఈ కథలో మరో ట్విస్ట్ ఉంది. వాణిజ్య సమతుల్యత ఉండాలని భారత్ రష్యాకు తెలిపింది. ఇప్పటివరకు మనం రష్యా నుండి ఎక్కువ వస్తువులు కొంటున్నామో మరియు వారికి తక్కువ అమ్ముతున్నామో. రష్యా ఇప్పుడు భారతీయ వస్తువులైన మందులు, ఆటో పార్ట్స్ మరియు వ్యవసాయ ఉత్పత్తుల కోసం తన తలుపులు పూర్తిగా తెరుస్తుందని మంతురో వాగ్దానం చేశారు. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో తమ గుర్తింపును చాటుకోవాలనుకునే భారతీయ చిన్న వ్యాపారులకు పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. ఈ డీల్ కేవలం 2 ప్రభుత్వాల మధ్య మాత్రమే కాదు, 2 దేశాల ప్రజల మధ్య సమృద్ధి కోసం కుదిరిన డీల్. 2026 నాటి గణాంకాల ప్రకారం భారత్లో రష్యన్ పర్యాటకుల సంఖ్య మరియు రష్యాలో భారతీయ విద్యార్థుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఇది సాఫ్ట్ పవర్ యొక్క అద్భుతం. ఇది ఏదైనా రాజకీయ ఒప్పందం కంటే బలంగా ఉంటుంది. ఇరాన్ యుద్ధపు నీడలో ఏర్పడుతున్న ఈ కొత్త ధృవం భవిష్యత్తు వరల్డ్ ఆర్డర్కు పునాది. అమెరికా ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో ఉంది, ఎందుకంటే అది భారత్ను కోల్పోవాలని లేదు మరియు రష్యా మరింత బలపడటాన్ని చూడలేదు. రష్యాతో మా సంబంధాలు ఏ మూడవ దేశానికి వ్యతిరేకం కాదని, ఇవి మా అవసరాల కోసం మాత్రమేనని భారత్ చాలా తెలివిగా అమెరికాకు వివరించింది.